హలో గైస్ వాట్సాప్ నేను వచ్చేసి నిఖిల్ మీరు చూస్తున్నది నిఖిల్ ఎడిటింగ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ కవర్ మొబైల్లో ఎలా ఎడిట్ చేస్తామో ఈరోజు చూద్దాం గైస్. నేను వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్లో ఎడిట్ చేశాను. పిఎస్సి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది గైస్. ప్లస్ మీద ట్యాప్ చేయండి, ఫోటో లైబ్రరీ మీద ట్యాప్ చేయండి. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకా ఏం యాడ్ చేసాం ఇక్కడ ఉండదు, ఒక్కటే ఫోటో యాడ్ చేస్తే మీకు ఫోటో అని రెడీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, ప్లస్ మీద ట్యాప్ చేయండి, ఫోటో లేయర్ మీద ట్యాప్ చేయండి, ఫోటో లైబ్రరీ మీద ట్యాప్ చేయండి. ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీరైతే దాన్ని ఏం అడ్జస్ట్మెంట్ అయితే చేయకండి గైస్. రైట్లకి ఇచ్చేసండి. రైట్లకి ఇచ్చేగానే మీరైతే మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న నేనైతే రౌండ్ మార్క్ ఇస్తున్నా, ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ ట్యాప్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేసి మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేసి ఆక్యుపై చేసి 2% పెట్టేసేయండి. 2% చాలు. 2% వచ్చి ఏది చేయండి. ఇవి ఎందుకు అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే ఇది వచ్చేసి ఇక్కడ బోర్డర్ మనకు టెక్స్ట్ అనేది బయటికి వెళ్ళద్దు, ఈ బోర్డర్ మందమే రావాలి. అందుకోసమే లైన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు టెక్స్ట్ సింబల్ క్లిక్ చేయండి. మీ యొక్క ఛానల్ నేమ్ అయితే రాయండి గైస్. నా ఛానల్ నేమ్ వచ్చేసి నిఖిల్ గేమింగ్ షో రాస్తున్నాను నేనైతే. ఇది సింపుల్ ఎడిటింగ్ అని కూడా చెప్పవచ్చు మనం. చూడండి గైస్, స్మాల్ చేయండి. స్మాల్ చేసి ఇక్కడ వరకు ఇంక్రీజ్ చేసుకోండి. ఎంపిన వరకు ఇంక్రీజ్ చేసుకొని చూడండి, ఇక్కడ ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసి రైట్లోకి ఇచ్చేసాను. రైట్లోకి ఇచ్చేగానే మళ్ళీ హ్యాండ్ సింబల్ మీద క్లిక్ చేయండి, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు గేమింగ్ ఛానల్స్ అయితే మీరు ఎలా గేమింగ్ చేస్తారని కూడా రాయొచ్చు. నేనైతే మొబైల్ గేమింగ్ చేస్తా, అందుకోసం మొబైల్ గేమింగ్ అని రాస్తున్నాను గైస్. స్మాల్గా పెడుతున్నాను ఎందుకంటే బిగ్ పెడదాం. రైట్లోకి ఇచ్చేసాను. రైట్లోకి ఇచ్చగానే ఇప్పుడు మనం లోగో అనేది తయారైంది. ఇప్పుడు అవుట్లైన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేయండి. కలర్ చేసి బ్లాక్ క్లిక్ చేయండి. టైప్ వచ్చేసి స్ట్రోక్ 2% చాలు. మీకు నచ్చకపోతే రాంగ్ క్లిక్ ఇచ్చేసేయండి. నాకేదో నచ్చలే, పెడితే పెట్టుకోవచ్చు, లేపలేదు, అందుకోసమే చెప్పాను నేను. ఇప్పుడు మళ్ళీ మీ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. మీ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని స్మాల్ చేసి ఇక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. ఇది వచ్చేసి మొబైల్కే ఏర్పడుతుంది, అందుకోసం రైట్ క్లిక్ ఇచ్చేసాను. రైట్ క్లిక్ ఇచ్చేగానే మళ్ళీ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ ఇచ్చి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేయండి. ఆ ట్యాప్ వచ్చేసి స్ట్రోక్ మీద కాలర్ వచ్చేసి మళ్ళీ విడ్త్ వచ్చేసి 13 పిక్సెల్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి గైస్. వైట్ పెట్టినా ఏం కాదు, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి చూసారుగా నా ఛానల్ లోగోని అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను.
నా ఛానల్ లోగోని అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీ ఛానల్ లోగో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అంతగా రైట్ క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి, సేవ్ క్లిక్ చేయండి, షేర్ సింబల్ క్లిక్ చేయండి, సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి, జేపీజీ ఫామ్లో అయితే సేవ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.